హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మన స్పెషల్ ఏంటో తెలుసా? పాలక్ బజ్జీ అనమాట. సో దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా శనగపిండి, సో దాంతో కొంచెం సరిపడా సాల్ట్, వంట సోడా, చిటికెడు వంట సోడా అనమాట, కారం. సో ఇక్కడైతే కొంచెం నేను వామ్ వేసుకుంటున్నాను. బజ్జీలు బోండాలు వాటికి వామ్ చాలా టేస్ట్ ఇస్తుంది, ప్లస్ డైజెషన్కి హెల్ప్ అవుతుంది అనమాట. సో అందుకోసం అనమాట. మామూలు కామన్గా అందరూ వేస్తారు, ఇది మంచి హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. సో మంచిగా ఉంటలు లేకుండా కలిపేసుకొని మొత్తం దానికి పట్టేలాగా, పిండికి పట్టేలాగా కలిపేసుకోవాలన్నమాట. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని అది ఉంటలు లేకుండా మంచిగా కలిపేసుకొని, సో ఈ కన్సిస్టెన్సీతో అనమాట. సో కొంచెం మరీ అంత పలచగా కలుపుకండి, అలానే కొంచెం గట్టిగాను కలుపుకోండి. కొంచెం బజ్జీ పట్టేలాగా, ఆల్రెడీ అరటికాయ బజ్జీ అలా వేస్తారు కదా, సో అలా అనమాట. సో అవి అయితే కొంచెం మందంగా ఉంటాయి, ఇది ఆకులు కాబట్టి చాలా సన్నగా ఉంటుంది, చాలా లేతగా ఉంటాయి అనమాట. సో అందుకోసం సో ముందుగా నేను కడిగి పెట్టేసుకున్నాను ఫ్రెష్ ఆకులు. సో తర్వాత పిండి కూడా రెడీగా ఉంది. ముందుగా అయితే నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసి బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేశాను అనమాట. సో బాయిల్ అయిన తర్వాత సో నేనైతే ఇక్కడ నేనే ఓన్గా హార్వెస్ట్ చేశానండి పాలకూరకు. సో బయట అయితే కొనలేదు, అందుకే లేతగా ఉన్నాయి ఆకులు, ముదురాకులు కూడా లేవు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఏ కెమికల్ లేకుండా నేనే ఓన్గా వాటర్ ప్లస్ రైస్ వాటర్ ఇలాంటివి నేచురల్గా హార్వెస్ట్ చేసుకున్నాను అనమాట. సో తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా ఆకుల్ని ఒక్కొక్కటిగా తీసి స్టెమ్తో సహా తీసుకోవాలి. సో దాంట్లో చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది, పాలకూరలో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది. అది వచ్చి మన ఎముకలకి అంటే బోన్స్కి స్ట్రెంగ్త్ ఇస్తుంది అనమాట. సో ఈ విధంగా ఆయిల్ బాయిల్ అయిన తర్వాత వేసేసుకొని బోండాలు వేయడంలాగా వేసేసుకోండి, మంచిగా బాయిల్ అవుతుంది. సో ఈ రెసిపీ అయితే నాకైతే కొత్తగా అనిపించింది, టేస్ట్ కూడా చాలా చాలా అంటే చాలా బాగుందండి, డిఫరెంట్ అనమాట. ఈవెన్ ఇంట్లో పిల్లలకి స్నాక్స్ కానీ ఇవ్వచ్చు. సో బయట వెళ్తే కూడా బజ్జీలు బోండాలని అడుగుతుంటారు. సో అదేదో మనమే ఇంట్లోనే కొంచెం డిఫరెంట్గా, ఎప్పుడూ చేసేలాగా లేకుండా కొంచెం డిఫరెంట్గా చేయొచ్చు, హెల్త్కి చాలా బాగుంటుంది. సో ఇదైతే అన్ని బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో మీకు మెత్తగా కావాలంటే పిండి కొంచెం మొత్తుగా కలుపుకోవచ్చు, లేదు నాకు కొంచెం క్రిస్పీ కావాలంటే పిండి కొంచెం పలచగా కలుపుకుంటే ఈ విధంగా క్రిస్పీగాను ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. సో ఇదైతే సాఫ్ట్గా ఉంది, చాలా టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను చెప్పడం కాదు, మా కొలీగ్స్ అయితే చెప్తారు. దీనికి కాంబినేషన్లో నేనేం పెట్టాను అనుకున్న చట్నీ, పాలక్ చట్నీ. సో ఆ రెసిపీ అనేది నేను నెక్స్ట్ ఎలా ఉంది. Hello!